హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే ఫాంట్ లింక్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఈ విధంగా ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూస్తారు కదా, ఇక్కడ డేట్ ఉంది అండ్ మంత్ కూడా ఉంది. మీకు నచ్చింది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవాలంటే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్గా 5 పెట్టుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయింది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ప్రతి ఒక్కటి ఈ విధంగా మీకు నచ్చింది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పేరు అనేది సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుందాం. 8.02 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరి ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా జూమ్ అనేది చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇప్పుడు ఇంకో ఫోటో అనేది ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా జూమ్ అనేది చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసుకుంటున్నా. సో ప్రతి ఒక్కటి ఫోటో కూడా ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దానికి ఎఫెక్ట్ అనేది ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా ఫొటోస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో మళ్ళీ ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూనే ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకుంటాను ఇట్లా. సో మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా ఈ ఫోటో ఇట్లా. సో ఇట్లా కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి కనుక మీకు నచ్చిన విధంగా మీరు అన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను మీకు చెప్పడం కోసం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ చేయండి. బ్యాక్ వచ్చండి. మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్. సో మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా దీన్ని వదిలేసి మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్. సో ఇట్లా ఎఫెక్ట్ అన్ని యాడ్ చేసుకున్నా. ఒకదాన్ని వదిలేసి ఒకదాన్ని. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి ఏదైతే వదిలేసామో ఆ ఫొటోస్లోని ఇట్లా ఎఫెక్ట్ అనేది ఇట్లా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా చూడండి, నేనైతే ఇట్లా పేస్ట్ చేసుకుంటున్నా ఈ విధంగా ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కాపీ లేయర్ బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఏదైతే ఫస్ట్ ఒక ఫోటో తెలిసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి అన్నాను, ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 1 by 1 ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో. మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి అన్నీ ఇట్లా ఆఫ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది చేయండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది దానికి ఎఫెక్ట్ అనేది చూడండి. ఈ విధంగా ఇట్లా చూస్తుంటారు కదా. మీకు కానీ ఇమేజ్ రీప్లేస్ జూమింగ్ ప్రాబ్లం ఏదైనా అయితే ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి మీ ఫింగర్తో, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ ఏ ఫోటో అయితే వదిలేసామో ఆ ఫోటోని మిగిలిన ఫొటోస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి.
సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇట్లా చూడండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇట్లా, ఆ తర్వాత ఈ ఫోటో, తర్వాత దీన్ని వదిలిస్తున్నా, దాని తర్వాత ఈ ఫోటో, దీన్ని వదిలేస్తున్నా, దాని తర్వాత ఈ ఫోటో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ ఇట్లా అన్నీ ఆఫ్ చేసుకుని, ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఆఫ్ చేసుకుని టైం లైన్ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్ అనేది ఇట్లా ఉంచేసి పేస్ట్ అనేది చేయండి. ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇంకా ఏదైనా జూమింగ్ ప్రాబ్లం అయితే మీ ఫింగర్తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇట్లా చూడండి, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇట్లా చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.